మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమా ఇండస్ట్రీకి అంటే పైరసీ చేసే ముఠా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు మనకు తెలిసిందే. సో ఎప్పుడు కూడా వాళ్ళు పైరసీని అడ్డుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాదాపు 3,700 కోట్ల నష్టాన్ని తెచ్చిన ఒక పైరసీ మూటాని, అంటే దీని దేశంలోని అతిపెద్ద పైరసీ మూటాని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళని అరెస్ట్ చేశారు. సిపి ఆనంద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఎవరు వీళ్ళు, మరి వీళ్ళ నెట్వర్క్ ఏంటి, వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు ఈ పైరసీ మొత్తాన్ని కూడా, మరి దీనికి సంబంధించి ఎలా పట్టుకోగలిగారు? సో ఏం చెప్తారు సార్ ఈ ముఠాన్ని పట్టుకోవడం? అంటే ఒక ముఠాన్ని పట్టుకున్నారు అంటే ఇక్కడ ఒక హైదరాబాద్కు చెందినటువంటి ఒక సినిమా థియేటర్లో ఇది షూట్ చేస్తున్నారు ఫోన్తో అని అన్నాడు ఆయన. ఈ ఫోన్తో షూట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే వీళ్ళు ఆయన పట్టుకున్నటువంటి వాళ్ళు ఆ పని చేస్తూ ఉండుండొచ్చు గాక, కానీ బయటకు వస్తున్నటువంటి ప్రింట్లు ఏవి కూడా అవి ఫోన్లో షూట్ చేసినట్టుగా లేవు. ఫోన్లో షూట్ చేసినటువంటి ప్రింట్లు కూడా మనకు గతంలో ఉండేవి. అయితే ఇక్కడ ఇంకొక క్లారిటీ ఏదైనా ఆయన మిస్ అయ్యాడా అని నాకు డౌట్. ఆయన చెప్పాడు ఫలానా థియేటర్ అని పేరు కూడా చెప్పాడు. మంత్రానో తంత్రనో ఏదో ఉంది దాని పేరు. అక్కడ జరుగుతోంది అని అన్నారు. అయితే నేరుగా సర్వర్లు హ్యాక్ చేస్తున్నారు అనే మాట కూడా వాడాడు. ఆ సర్వర్లు హ్యాక్ చేసినటువంటి సినిమాల క్వాలిటీ బాగుందేమో తెలియదు. రెండోది, ఈ ఫోన్తో అక్కడ సినిమా థియేటర్లో ఆ ప్లే చేసేటువంటి పరికరానికి అనుసంధానమై దానిలో నుంచి కాపీ చేసుకుని వీటిని వేరే దేశాలకు పంపించి అక్కడి నుంచి ఇక్కడ ఏమైనా ప్రదర్శనకు పెడుతున్నారా అనేది కూడా ఓ సందేహం. ఇంకొంచెం వివరణగా మాట్లాడి ఉంటే బాగుండేది ఆయన. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంత లూజ్గా లేదు మెకానిజం. అది పైరసీ వ్యవస్థ ఇంత లూజ్గా లేదు. ఈయన కొంతమందిని పట్టుకున్నారు, వీళ్ళు కూడా బిజినెస్లో ఎక్కడో చోట హెల్ప్ చేస్తూ ఉండుండొచ్చు, వీళ్ళని కూడా వాడుకుంటూ ఉండుండొచ్చు, కానీ వీళ్ళే సమస్తము అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ అమ్ముతున్నటువంటి పెడ్లర్స్ని పట్టుకొని ఓ 10 మందిని కోర్టుకు పంపించామంటే డ్రగ్స్ మీద మేము విజయం సాధించామని చెప్పుకున్నట్టు కాదు. అది మేము అలర్ట్గా ఉన్నాం, ఈ విషయంలో ఇక్కడ కూడా కేసులు నమోదు చేస్తున్నాం అని చెప్పుకోవడానికే. ఇది కూడా అలాంటిదే. దాదాపు మేము పైరసీని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఆన్లైన్ పైరసీ జనాల్ని టార్చర్ పెడేది, ఇండస్ట్రీని టార్చర్ పెడుతున్న మాట వాస్తవం. ఆయన చెప్పినట్టుగా 3,700 కోట్లు కేవలం తెలుగు సినిమా పరిశ్రమే నష్టపోతుంది అని చెప్పాడు ఆయన. మొత్తం అన్ని భాషల్లోనూ కలిపితే చాలా బిగ్ అమౌంట్ ఉంది, 20 కోట్ల పైన ఎంతో చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ 1,300 అంటే దాదాపు దీనికి 10 ఇంతలు ఉంటుంది ఆ నెంబర్. 10 ఇంతలు అంటే 130 అనేది అనుకుంటే నిజానికి అంతకంటే పెద్ద నష్టమే జరుగుతోంది. ఇప్పుడు సినిమాల బిజినెస్ ప్రాపర్గా జరిగితే ఒక పెద్ద హీరో సినిమా హిట్ అయితే 1,800 కోట్లు కలెక్ట్ చేసే కండిషన్లో ఉంది. ఆ 1,800 కోట్లలో ఇది ఎంతైనా నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది పైరసీ అనేది. పైగా ఈ మధ్య చూసాం మనం, ఐబొమ్మ ఛాలెంజ్ చేసింది, మమ్మల్ని ఆపండి మీకు దమ్ముంటే. అంటే ఆపటం సాధ్యం కాదు అని ఎందుకంటున్నారు వాళ్ళు? మనకి ఫారెన్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో, అవి ఓపెన్ కావు అని నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆయన అధికారంలోకి వచ్చాక. అయితే ఆ పేరుతో కాకుండా ఇంకొక పేరుతో ఓపెన్ అవుతున్నాయి. అవే ఇదే కంటెంట్ ఇంకో చోట పెట్టి ఇంకొక ఐపీ నుంచి వాళ్ళు చూస్తున్నారు, జనం చూస్తున్నారు, కాబట్టి ఆగలేదు, ప్రవాహం ఆగల. ఇప్పుడు ఈ నలుగురిని పట్టుకొని జైలుకి పంపించడం వల్ల పైరసీ ఆగిపోతుంది. రేపు పొద్దున్న నుంచి రేపు రిలీజ్ అవబోయే సినిమాలు ఏవి కూడా మనకు దొరకవు. రేపు కాంతారా రిలీజ్ ఉంది 2వ తారీఖు. కాంతారా ప్రింట్ ఆ రోజు సాయంత్రమే వస్తుంది గ్యారంటీగా, వీళ్ళని పట్టుకున్న తర్వాత కూడా. అందుకని పైరసీ మూలాలు ఎక్కడున్నాయో చూడాలి. అసలు ఇది చాలా లోతైనటువంటి వ్యవహారం. ఆ లోతుల్లోకి వెళ్ళి పట్టుకోగలిగితే చాలా పెద్ద చేతులే ఉండుంటాయి దీని వెనకాల. ఇది ఒక బిజినెస్ నడుస్తోంది, ఇది ఒక మాఫియా నడుస్తోంది ఇక్కడ, పైరసీ మాఫియా. దానికి
దాని వైపు వెళుతున్నామని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా చూస్తున్నాను నేను ఇది. ఓకే. ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇది సమగ్రం కాదు, ఇంకా చాలా కథ ఉంది. ఐబొమ్మల్లోకి ఎందుకు వస్తున్నాయి, ఐబొమ్మ ఛాలెంజ్ ఎలా చేయగలిగాడు ఆయన, మీ మార్కెట్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు నన్ను అడ్డుకోండి చూస్తాను అని అన్నాడు ఆయన. కాబట్టి ఎవరి వల్ల కాల చేతులు ఎత్తేసారు అందరూ. అందుకని ఇండస్ట్రీ అలాగే మంత్రి వర్గాలు అనే ఏ రాష్ట్రాల్లో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు ఒక చోట అసెంబ్లీ అయ్యి టెక్కీలను కూర్చోబెట్టి దీన్ని ఎలా అడ్డుకోవాలి, అడ్డుకోవడానికి సంబంధించి ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా, అలాంటి ప్రొటెక్షన్ ఏదైనా తీసుకోవచ్చా, ఈ విషయం మీద కొంచెం జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్. పరిస్థితి బాగాలేదు. ఇలా ఏదో అప్పుడప్పుడు వీళ్ళని పట్టుకుని మేము పైరసీ మీద కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి ఈ సంఘటనలు. ఇంతకంటే లోతైన వ్యవహారం ఉంది అక్కడ. లోతుల్లోకి వెళ్ళగలిగితే మాత్రమే ఈ భూతాన్ని ఇక్కడ నుంచి పెకలించడం జరుగుతుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. ఓకే దీనికి ఆల్రెడీ 100 అంట్లు ఉండుంటాయి ఇక్కడ ఆల్రెడీ. ఈ 100 అంట్లు రేపు పొద్దున మహావృక్షాలుగా మారతాయి.